మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల బస్సు డిపో వద్ద ఆర్టీసీ సిబ్బంది సమ్మె ఉధృతంగా కొనసాగుతుంది. రెండో పీఆర్సీ అమలు చేయాలని మరియు సంస్థను పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలపై మొండి వైఖరి వీడి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆపేది లేదని విధులను బహిష్కరిస్తూ కార్మికులు ఐక్యత చాటారు. नहीं चलेगा बस का भैया नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा बस का भैया नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा बस का भैया नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा बस का भैया नहीं चलेगा हमारा लेके हमारा मांगे కన్వీనర్గా మాట్లాడుతున్నాము. అయితే మాకు నిన్న ఆల్రెడీ మేము ఇచ్చిన సమ్మె 41 డేస్ అయిపోయింది. 41 డేస్ ముందు సమ్మె నోటీస్ ఇచ్చినా కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీలు కానీ ఎలాంటి చర్చలు కానీ ఇంతవరకు పిలవలేదు. నిన్న మాత్రము ఈవినింగ్ ఒకసారి పిలిచారు. అట్టహాసంగా ఒక 10 నిమిషాల్లో కూర్చొని వాళ్ళు వెళ్ళిపోవడం జరిపోయింది. వాళ్ళు విన్నారు మాకు 4 వారాలు మాకు ఇంకా పెండింగ్ 4 వీక్స్ కావాలని చెప్పేసి టైం కావాలని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు. మేము ఇప్పటికే ఆల్రెడీ మేము టైం ఇచ్చేసే 41 డేస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పి ఎంత చెప్పినా వాళ్ళు ఆ మాటను దాట వేస్తూ నిన్న అట్టహాసంగా పెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది. కావున మేము లాస్ట్ చివరి నిమిషంలో మేము అన్నీ చూసిన తర్వాత మేము సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. నిన్నటి నుంచి అంటే ఇవాళ తెల్లవారుజాము 4 గంటల నుంచి మేము సమ్మెలకు పూర్తిగా అన్ని యూనియన్లు మాకు మద్దతుగా ఉన్నాయి. కాబట్టి మొత్తం ఏ డిపోలో ఒక్కో డిపోలో కూడా ఒక బస్సు నడవకుండా ఇప్పుడు ప్రజెంట్ మేము సమ్మెల్లోకి వెళ్ళాము. అట్టా మంచిగా నడుస్తుంది, ఇప్పుడు ఫుల్ 100% నడుస్తుంది. సో మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వం నుంచి వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టింది ఏదైతే మేనిఫెస్టోలో ఆల్రెడీ ఉన్నాయి. 4 ఏళ్ళు ఒకసారి మాకు పీఆర్సీ అవుతుంది. ఇంతవరకు 2 పీఆర్సీలు పెండింగ్లో పెట్టి మాకు ₹1 ఇవ్వకుండా ఇవాళ మా భుజాల మీద మహిళా లక్ష్మి వేసి మాకు ఇష్టం వచ్చిన మాకు కేసులు కూడా రాస్తున్నారు. కేసులు రాయాల్సిన అవసరం లేదు, అసలు టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు దానికి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇన్ని కోట్లు ఇవ్వాలని చెప్పినాం. వాళ్ళు గవర్నమెంట్ మాట్లాడుకొని ఇన్ని కోట్లు ఇస్తే అయిపోతుంది అని ఫ్రీ పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఉల్టా మళ్ళీ మాతో టికెట్లు ఇప్పించడం, మళ్ళీ దాంట్లో కేసులు రాసి మమ్మల్ని కేసు పెట్టి సస్పెండ్ చేయడం, రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇది ఎంత మటుకు న్యాయం మేము అడుగుతున్నాం. మేము ఈ రకంగా చేసినప్పుడు మీరు ఆ కేసులు రాసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎంత మటుకు సమంజసం. మేము యూనియన్ తరఫున ఏమంటారంటే మాకుండే మేము మేనిఫెస్టోలో పెట్టింది మాకు ఓకే చేయమంటాం. చర్చలు ఏదైతే జరిపినా మళ్ళీ చర్చలు జరపండి. చర్చలు జరిపి మాకు మేము మేనిఫెస్టోలో పెట్టింది మమ్మల్ని ఓకే చేయమని అమలు చేయాలని చెప్తున్నాం. ఒకటేమో విలీనం ప్రక్రియ, 2 పీఆర్సీలు ఇచ్చేది ఉంది. తర్వాత మా ఎలక్ట్రికల్ బస్సులు యూనియన్ యూనియన్ ఏమన్నారు అంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు యూనియన్ ఆర్గనైజింగ్ ఆపాలి, కొన్ని రోజులు ఆపుతాం 1-2 ఇయర్స్ అన్నారు. అంతేగాని మాకు ఎంత జీవో రాలేదు, ఏం రాలేదు. యూనియన్ తీసేసినామని చెప్పి ఇంత ఇవాళ పొన్నం ప్రభాకర్ అన్నారు ఏంటంటే 3500 ఉద్యోగాలు ఇస్తాము మేము ఇస్తున్నామని చెప్పారు. ఇంతవరకు అది ఏం లేదు, అది మొత్తం పక్కన పడేసి. మరి అదే ఇవాళ ఎలక్ట్రికల్ బస్సులు తీసుకుంటే ఇవాళ 3500 మన తెలంగాణ వాళ్ళకి వస్తుందిగా. మరి తెలంగాణ తెచ్చుకునేందుకు నీళ్లు నిధులు నియామకాలు అని కదా మనం తీసుకొచ్చింది. మరి నీళ్లు నిధులు నియామకాలు అన్న మరి నియామకాలు ఎక్కడ ఇచ్చినావు తెలంగాణలో? మరి ఇవాళ అదే డ్రైవర్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఎలక్ట్రికల్ బస్సులు అంతే ఎక్కడ ఛత్తీస్గఢ్ బీహార్ నుంచి తీసుకొచ్చి డ్రైవర్లు పెడుతున్నారు. వాళ్ళ డ్రైవింగ్ వస్తుందో రాదు, వాళ్ళకి భాష సరిగ్గా రాదు. ఇవాళ తీసుకొచ్చి చాలా మటుకు యాక్సిడెంట్లు చేస్తున్నారు. మరి ఇవాళ అసలు నియామకాలు తెలంగాణ తీసుకొచ్చింది ఎందుకు? నియామకాలు మరి తెలంగాణలో ఇవ్వాలి కదా. మరి ఏ ఒక్కరికి అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ పెరిగిపోయింది. మరి అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ పెరిగినప్పుడు మరి ఆ ఎలక్ట్రికల్ బస్సులు తీసుకోవడం వల్ల మనకు ఉద్యోగాలు వస్తాయి కదా. మరి ఆ ఉద్యోగాలు వస్తాయి కదా, మన రాష్ట్రం కూడా బాగుపడేది. మీరు కూడా ఇచ్చినట్టు కదా. మరి ఇవాళ ఇవ్వకుండా నువ్వు ఈ రకంగా చేయడం మరి ఎంత మటుకు న్యాయం? మేము అడిగింది ఇది. మాకు 2 పీఆర్సీలు ఇవ్వాలి. ఒకటి ఏరియర్స్ ఉంది 2017ది, ఇవాళ 2021 2000 యూనియన్స్ ఏంటంటే పక్కన పెట్టుకోండి వాళ్ళు ఆర్గనైజేషన్ లేకుండా అని చెప్పిండు. ఇవాళ మేము యూనియన్స్ అడుగుతున్నాం. అన్ని దాంట్లో ఉన్నాయి, సింగరేణిలో ఉన్నాయి, అన్నింటిలో ఉన్నాయి. సింగరేణిలో అన్నింటిలో ఉండగా మా దానికి ఎందుకు తీయేస్తాం? ఆర్టీసీ అంటే ఏమి అంత చులకంగా అనిపిస్తుందా? కాబట్టి మాకు యూనియన్లు ఆర్గనైజేషన్ చేయడానికి మీరు ఎలక్షన్స్ పెట్టాలి. ఒకటి ఎలక్ట్రికల్ బస్సులు సొంతంగా ఆర్టీసీ కొని డిపార్ట్మెంట్లో ఇవ్వాలి. తర్వాత ఏంటంటే విలీనం ప్రక్రియ కంప్లీట్ చేయాలి. మాకు వచ్చే 2 పీఆర్సీలు ఇవ్వాలని మేము మా మొత్తం సభాముఖం మా డిపా తరఫున మా మొత్తం ఆర్టీసీ తరఫున అడుగుతాం. ఇవన్నీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటాం. ఇవ్వడానికి ఇబ్బంది ఏముంది అసలు? మేము అడుగుతున్నాం. ఇవాళ ప్రతిదానికి మరి మేము మీరు మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలకి మరి ఫస్ట్ ఏదైతే ఉందో మహిళా టికెట్స్ మహిళా వాళ్ళకి ఫ్రీగా ఏదైతే ఇచ్చారో మేము అడగలేదు. అయినా కానీ మేము ఆ భుజాల మీద చేసుకొని మేము మహిళా టికెట్స్ వాళ్ళకి ఫ్రీగా మేము ఆ స్కీమ్ని మేము సక్సెస్ చేస్తున్నాం. ఇంతవరకు మీరు ఇచ్చిన 6 గంటలు అది ఒక్కటే సక్సెస్ ఉంది ఇప్పటివరకు.
ఇంతవరకు అది సక్సెస్ అనేది లేదు. మేము చేసినాం ఆ సక్సెస్. ఇవాళ మీ గవర్నమెంట్కి మంచి పేరు తెచ్చిందంటే మేమే. కాంగ్రెస్కి ఇవాళ మంచి పేరు ఉంది, ఇవాళ గవర్నమెంట్ మంచి నడుస్తుంది, మంచిగా ఉందంటే ఎవరు కారణం? ఆర్టీసీ వాళ్ళే. ఆర్టీసీ వాళ్ళే మేము మా భుజాల మీద వేసుకొని మేము సాధించినాం. కాబట్టి ఇవాళ మేము అడిగేది ఏంటంటే మా సొంతంగా మేము ఇప్పుడు పెట్టుకున్న కోరికలు ఏం కావు, కొత్తగా పెట్టినవి ఏం కావు, వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలే. ఏదైతే ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం మేము అడిగింది. దాని తర్వాత ఈ ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రికల్ బస్సులు మాకు డిపార్ట్మెంట్గా ఇవ్వమంటారు. ఇవాళ 2 కోట్లు ఉన్న బస్సుల్ని 35 లక్షలు పెట్టి సబ్సిడీ అనేది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. అదేదో 35 లక్షలు మాకు ఇస్తే మరి గవర్నమెంట్ బాగుపడదా? ఆర్టీసీ అలా కొత్త బస్సులు కొనుక్కోవడానికి ఛాన్స్ లేదా? ఇవాళ అదే 35 లక్షలు ఒకదానికి సబ్సిడీ ఇస్తే ఆర్టీసీలో మరి ఎలక్ట్రికల్ బస్సులు నడిపితే మరి మా డ్రైవర్లు అందరూ ఉన్నారు, మేము నడపలేము ఆ బస్సుల్ని. గవర్నమెంట్ ఎందుకు తీసుకోదు? ఆర్టీసీకి ఎందుకు ఇప్పియదు? ఆర్టీసీ ద్వారానే ఎలక్ట్రికల్ బస్సులు తీసుకోవాలి. మా తెలంగాణ ఆర్టీసీ జేఏసీ బంద్ పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా కారణం ఇవాళ గవర్నమెంట్ 2 సంవత్సరాల నుండి కాలయాపన చేస్తూ మేము గత సంవత్సరం నుండి కూడా చెప్తున్నాం ప్రభుత్వంలో విలీనము ప్లస్ 2 పీఆర్సీలు చేయమని. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు ఏమని చెప్పిందంటే మేము కేసీఆర్ గద్దలు కూలగొట్టాము, బడీలు కొట్టాము, ప్రజాపాలన చేస్తామని చెప్పారు. ఈరోజు ప్రజాపాలన అంటే ఇదా? ఆర్టీసీ కార్మికుల యొక్క రక్తాన్ని పీడిస్తూ మహాలక్ష్మి పేరు మీద వేల కోట్ల రూపాయలు వేల మందికి సేవ చేస్తున్న ఆర్టీసీ కార్మికులను ఇవాళ పట్టించుకోకపోవడమే మొదటి కారణము. ఆర్టీసీ కార్మికులు ఈరోజు తెలంగాణ ఉద్యమప్పుడు పోరాడారు. మరి మీరు ప్రతి డిపో తిరిగి ఆర్టీసీ కార్మికులను వెన్ను ముక్కలా చూసుకుంటారా అని చెప్పిన మీరు ఈరోజు మమ్మల్ని సమ్మెలు దిగడానికి మొదటి కారణం మీరే అని చెప్తున్నాము. ఇప్పటికైనా అయ్యింది ఏం లేదు. ఈరోజు ఎంబడే పిలిచి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం. కమిటీ మాకు జేఏసీ తరపున మాకు సమాచారం అందిన ప్రకారం మేము జిడిమెట్ల డిపో జేఏసీ తరపున ఇక్కడ సమ్మె చేస్తున్నాము. ఆ సమ్మె ముఖ్యానికి ఏంటంటే మాకు పీఆర్సీలు 2 రావాలి, మళ్ళీ ఎలక్ట్రికల్ బస్సులు అవి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, అవే బస్సులు మాకు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం కొని మాకే ఇవ్వాలి. ఆ ఎలక్ట్రికల్ బస్సులు ఒకటి మాకు యూనియన్లు ఉంటేనే మేము డిపోలో ఏదైనా సాధన మా సాలతోటైనా కొట్లాడి మాట్లాడడానికి కూడా సమస్యలు పరిష్కరించడానికి కూడా యూనియన్లు అనేటివి కావాలి. అవి గవర్నమెంట్లో విలీనం అనేది కావాలి ముఖ్యంగా.